నమస్తే, నేను రామి. పిరిఫోమిస్ సిండ్రోమ్ అంటే ఏంటి? ఇది ఈ పిరిఫోమిస్ అనేది ఒక మసిల్ సెంటర్ ఆఫ్ ద బటక్లో లొకేట్ అయి ఉంటుంది. ఇది లార్జ్ మసిల్ అనమాట. ఇది మనకు లెగ్ రొటేట్ చేయడానికి, స్టెబిలిటీకి ఈ మజిల్ బాగా యూస్ అవుతుంది. దీని మీద ప్రెషర్ ఎక్కువ పడి ఒత్తిడి వలన అక్కడ నొప్పి వస్తుంది. ఎక్కడ ఒత్తిడి పడుతుంది? ఈ మజిల్లో నుండి సయాటిక్ నర్వ్ పాస్ అవుతుంది. లాంగెస్ట్ నర్వ్ మన బాడీలో ఉండే నర్వ్ ఆ మజిల్ మధ్యలో నుంచి పాస్ అవుతుంది. ఈ నర్వ్ ఎప్పుడైతే ప్రెషర్ పడుతుందో లెగ్ మొత్తం ఇరిటేషన్ ఉంటుంది. హిప్ ఆ పాయింట్లో షూటింగ్ పెయిన్, కూర్చోవడానికి చాలా డిస్కంఫర్ట్గా ఉంటుంది. ఎంత ట్రై చేసినా ఆ పెయిన్ పోదు. ఇట్లా కూర్చోలేము, ఇట్లా నిలవలేము అన్న కండిషన్. అంటే దీనివల్ల సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే బర్నింగ్ సెన్సేషన్, లెగ్ మొత్తం ఇరిటేషన్ ఉంటుంది, కదిలించలేము, బాగా పెయిన్ ఉంటుంది, మజిల్ వీక్ అయిపోతుంది. ఒక్కొక్కసారి ఆ లెగ్ లిఫ్ట్ చేయాలన్నా బాగా వీక్గా ఉంటుంది. సడన్గా లేచి నిలబడితే దాని మీద పట్టు ఉండదు. సో ఎందుకు వస్తుంది? దీనికి మెయిన్ కారణాలు ఏంటి? లాంగ్ సిట్టింగ్. మామూలుగా మనకు ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో కన్నా మెయిన్ వర్క్ స్టైల్లో ఎక్కువగా కూర్చొని ఉండే జాబ్లే ఉంటుంది. లాంగ్ ప్రెషర్ దాని మీద పడిపోయి మొబిలిటీ లేక ఇది ఒకటి డెవలప్ అవుతుంది. దీంతోపాటు మనకేంటంటే ఎమోషన్ కూడా యాడ్ అవుతుంది. మన బేసిక్గా లైఫ్లో ఫైనాన్షియల్ అన్సర్టనిటీస్, ఫ్యామిలీ కండిషన్స్లో ఉన్న మిగతా అన్సర్టనిటీస్, అంటే ఎలాగనో నెక్స్ట్ ఎట్లనో ఏమో అన్న ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్న ఆ స్ట్రెస్లో కూడా మన ఎమోషన్ అంతా హిప్ పాయింట్లో అక్యుములేట్ అవుతుంది. దానివల్ల అక్కడ ఉన్న మజిల్ టైట్ అయిపోతుంది. ఎప్పుడైతే ఆ మజిల్ టైట్ అయ్యిందో, పెరిఫోమిస్ మజిల్ టైట్ అయిందో, ఆ టైట్నెస్ వల్ల, ఎందుకంటే అందులో నుంచి పాస్ అవుతుంది కదా నర్వ్, ఆ టైట్నెస్ వలన అక్కడ పెయిన్, ఇరిటేషన్ స్టార్ట్ అవుతుంది. ఒక ఎమోషన్ కూడా కారణం. అలాగే ఓవర్ వర్క్, ఓవర్ యాక్టివిటీ, ఆల్ ఆఫ్ సడన్గా కొంతమంది స్పీడ్గా వాకింగ్ చేస్తారు, క్లైంబింగ్ అంటారు, ట్రెక్కింగ్ అంటారు. ఇవన్నీ సడన్గా ఉన్న బలంగా ప్రిపరేషన్ లేకుండా ఆల్ ఆఫ్ సడన్గా ట్రెక్కింగ్లు, క్లైంబింగ్లు చేసి ఓవర్ వర్క్ ఇచ్చేస్తారు సడన్గా. దాంతో కూడా ఈ నొప్పి మొదలవుతుంది. ఎమోషను ఒకటి, ఓవర్ వర్క్ ఒకటి, లైఫ్ స్టైల్ కూర్చోవడం, ఇలా అన్ని రకాలుగా కలిపి ఈ ప్రెషర్ పడుతుంది. ఈ నొప్పి, బర్నింగ్ సెన్సేషన్ చాలామంది సయాటికా పెయినే అనుకుంటారు. సయాటికా పెయినే, నరువు ప్రెషర్ మీద వచ్చేది పెయినే, కానీ దిస్ ఇస్ నాట్ ద సయాటికా ప్రాబ్లం. ఇక్కడ పిరిఫోమిస్ సిండ్రోమ్, ఆ మజిల్ టైట్నెస్, అక్కడ ఉన్న గ్లూట్స్ అంటే బటక్ మజిల్ వీక్ అయిపోయి మస్కులర్ వీక్నెస్తో డెవలప్ అయ్యే ఒక సిండ్రోమ్. సో ఇది క్యూర్ అవుతుందా అంటే ఖచ్చితంగా అవుతుంది, కానీ మందులతో కాదు, రెస్ట్ తీసుకుంటే కాదు. దీనికి యోగా చికిత్స ఖచ్చితంగా అవసరమే. మందులతో పెయిన్ తగ్గుతుంది, అది టెంపరీ రిలీఫ్, 1-2 గంటలు బాగుంటారు, మళ్ళీ మొదలవుతుంది. రెగ్యులర్ మూమెంట్ ఉండాలి ఆ మజిల్కి. అలాగే ఆ గ్లూటియల్ మజిల్ ఉంది కదా, దాని స్ట్రెచ్ ప్రాపర్గా జరగాలి. గ్లూటియల్ మజిల్ స్ట్రెచ్ ప్రాపర్గా జరిగితే లోపల ఉన్న పెరిఫోమిస్ మజిల్ స్ట్రెచ్ వచ్చి నరువు రిలీజ్ అయిపోతుంది. దానికి నాశనం చేయాలి. నెక్స్ట్ ఏంటి? ఆ మజిల్కు బ్యాలెన్స్ రావాలి, దాన్ని పట్టుకొని ఉండేది. బ్యాలెన్స్ ఎప్పుడైతే వస్తుందో నెక్స్ట్ స్ట్రెంగ్తనింగ్కి వెళ్ళాలి. మజిల్ స్ట్రెంగ్తనింగ్ ఉన్న ఆ ప్రాక్టీసెస్ చేయాలి. వీటన్నిటితో పాటు ముఖ్యమైనది మన నర్వస్ సిస్టమ్. స్ట్రెస్ అని చెప్పాం కదా, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, స్ట్రెస్, ఎమోషనల్ స్ట్రెస్ మన హిప్లో అక్యుములేట్ అవుతాయి కదా, అవి అన్నీ పోవాలి అంటే నర్వస్ సిస్టమ్ని రెగ్యులేట్ చేయాలి. నర్వస్ సిస్టమ్ ఎలా రెగ్యులేట్ అవుతుంది? ప్రాణాయామ, శ్వాసకు సంబంధించిన ఎక్సర్సైజ్లు. దీన్ని ఎక్సర్సైజ్లు అనకూడదు, ప్రాణాయామ చేయాలి. అనులోమ వినులోమ, భ్రమరి, మైండ్ కామ్ అయ్యి ప్రజెంట్నెస్ రావాలి. దానికి ఉన్న బ్రీతింగ్ వర్కౌట్ చేయాలి. తర్వాత ఏమి చేయకూడదు అంటే లాంగ్ సిట్టింగ్ని అవాయిడ్ చేయాలి. ఒకవేళ కూర్చోవలసి వచ్చినా మధ్యలో లేచి హిప్ మొబిలిటీ ఇవ్వాలి. లైక్ మలాసనలో కూర్చోవడము, లేదా నీ పైకి లిఫ్ట్ చేసుకొని ఆ గ్లూట్ మజిల్ని స్ట్రెచ్ ఇవ్వడము, ఆ లెగ్ మీద వెయిట్ పెట్టి నిలబడి దాన్ని స్ట్రెస్, అక్కడున్న మజిల్ స్ట్రెస్ని రిలీజ్ చేయడము, ఇలాంటివి అప్పుడప్పుడు మధ్యలో చేసుకుంటే నొప్పి రాకుండా ఉంటుంది. అలాగే మజిల్ స్ట్రెంగ్తనింగ్ ఉన్న వర్కౌట్ రెగ్యులర్గా చేసుకోవాలి. ఇవన్నీ మీరు అవాయిడ్ చేయాలి. ఇది లాంగ్ సిట్టింగ్ అవాయిడ్ చేయాలి. స్ట్రెస్ తీసుకోకూడదు. వీటితో పాటు ఎమోషనల్ స్ట్రెస్కి ఖచ్చితంగా మనము వర్కౌట్ చేయాలి. ఉంటాయి, ఇష్యూస్ ఉంటాయి, వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి అని ప్రాక్టీస్ చేయాలి. కానీ ఆ స్ట్రెస్ని బుర్రలో పెట్టుకొని ఆలోచిస్తే అది రోజు ప్రతి క్షణము ఆ సమస్య ఉందని ఆలోచించుకుంటూ వెళ్తాం. సమస్య ఉందని ఆలోచించకుండా ఈ సమస్యకు సొల్యూషన్ ఏంటి అని మన మైండ్ సెట్ని మార్చుకుంటే, సొల్యూషన్ వైపు ఆలోచిస్తే ఖచ్చితంగా మనకు సొల్యూషన్ దొరుకుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది. ఎప్పుడు కూడా ఒక సమస్య ఉంటే సమస్య మీద ఫోకస్ పెట్టకుండా సమస్యకున్న సొల్యూషన్ మీద ఫోకస్ పెడితే స్ట్రెస్ లెవెల్స్ తగ్గి మీ కళ్ళ ముందర సొల్యూషన్ కనిపిస్తుంది. ఎప్పుడైతే మీకు సొల్యూషన్ కనిపించిందో మైండ్లో స్ట్రెస్ తగ్గుతుంది. ఆ స్ట్రెస్ అక్యుములేట్ అవ్వకుండా మజిల్ రిలాక్స్ అవుతాయి న్యాచురల్గానే. సో ఈ పద్ధతులు పాటించండి.
ఇది ఈ పెరిఫోమిస్ అనేది ఇది డిసీజ్ కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ డిసీజ్, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ సీరియస్ ఇష్యూ. కానీ వదిలేస్తే ఆ పెయిన్, ఆ టింగ్లింగ్, నమ్నెస్, ఇరిటేషన్ ఆ కాలులో ఇవి ఎక్కువ అవుతాయి. ఇట్స్ పెయిన్ ఈజ్ నాట్ ద ప్రాబ్లం, ద ప్రెషర్ ఆన్ ద సయాటికా నర్వ్ ఈజ్ ద ప్రాబ్లం, ఆ టైట్నెస్ ఆఫ్ ద మజిల్ ఈజ్ ద ప్రాబ్లం. ఆ ప్రాబ్లం ఏదో మీకు ఇప్పుడు అర్థమైంది కదా, దానిలో నుంచి దానికి సొల్యూషన్ ఆలోచించండి. నాకు దీనివల్ల వస్తుంది, సో ఇవన్నీ చేయకూడదు, అంతే. సింపుల్ సొల్యూషన్ మన చేతిలోనే ఉంది కదా. కానీ నెగ్లెక్ట్ చేసి మందులు వేసుకొని ఈరోజు టైం లేదు, ఆఫీస్ పోయేస్తా, రేపు చేస్తా, మన్నాడు చేస్తా అని పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తే ఇది ఎక్కువై కూర్చుంటుంది, ఇంకా మజిల్ వీక్ అయిపోతుంది. మజిల్ వీక్నెస్తో పాటు ఒక్కొక్కసారి మజిల్ లాస్ కూడా అవుతుంది. సో మీరు ఇలాంటి పెయిన్ ఉంటే నెగ్లెక్ట్ చేయొద్దు, వర్కౌట్ స్టార్ట్ చేయండి, యోగా స్టార్ట్ చేయండి. జిమ్ములు లాంటివి కాదు యోగా. ఐఎమ్ నాట్ అగైనెస్ట్ జిమ్, కానీ పర్టికులర్గా ఇలాంటి పెయిన్స్ని రిలీజ్ చేసుకోవాలంటే యోగాలో జెంటిల్ సింపుల్ స్ట్రెచెస్ ఉంటాయి, వాటిని చేయాలి. అనవసరమైన ఒత్తిడి వాటి మీద పెట్టుకోకూడదు. సాధన చేస్తారా, మొదలు పెట్టుకుంటారా, ఆరోగ్యంగా ఉండండి, ఇలాంటి నొప్పుల్లో నుంచి బయటపడండి. థ్యాంక్ యూ.